యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తనను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోక విషయంలో దరిద్రులంటే మనం ఏం చేస్తాము? తినడానికి లేనప్పుడు, ఉండటానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు వీళ్ళు దరిద్రులండి అని మాట్లాడతావు. ప్రభుత్వాలు చూసేది కూడా ఇదే కోణంతో చూస్తూ ఉంటారు, అవునా? వారి ఆర్థికమైన స్థితిగతులు మెరుగుపరచబడినప్పుడు వారిని దరిద్రులుగా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారుగా గుర్తించడం జరుగుతుంది. కానీ దేవుడు అది కాదు. ఎవరు ఆయన ప్రభువని, ఎవరు ఆయన రక్షకుడని, ఎవరు ఆయన మా పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడని నమ్మలేదో వారు దరిద్రులు. ఎవరు ఆయన దేవుడని, ఎవరు ఆయన రక్షకుడని, నా పాపముల కోసం ఆయన కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచినాడని ఎవరు నమ్ముతారో వారే ఐశ్వర్యవంతులు. ఈ లోక విషయంలో దరిద్రులంటే ఇక్కడ అంటున్నాడు, నీవు పరలోక ఐశ్వర్యమును గుర్తించినప్పుడు ఈ లోక విషయంలో దరిద్రుడిగా ఉంటావు. పాపము చేసే విషయంలో, అబద్ధమాడే విషయంలో, చెడ్డ పనులు చేసే విషయంలో, చెడును చూసే విషయంలో, చెడును వినే విషయంలో నాకు సంబంధం లేదన్నట్టుగా చెడు గురించి మాట్లాడుతున్నారు. నాకు అనవసరం అని చెప్పేసి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావు. అదే అనుకో, నువ్వేం చేస్తావు? చెప్పమ్మా, ఆయమ్మ ఇట్టా, వాళ్ళెట్టా, అది ఇట్టా అని చెప్పేసి నీ చెవులను చాటంత చేసుకుని వాటినే వింటావు, వాటినే ఆలకిస్తావు, వాటి మీదే మనసు పెడతావు. అవి తీసుకెళ్ళి మరలా ఏం చేస్తావు? అందరికీ పంచేదాకా ఈ కడుపులో నొప్పి తగ్గనే తగ్గదు అంటున్నాడు. ఈ లోక విషయంలో అంటే పాపము విషయంలో ఎవరు దరిద్రులుగా ఉన్నారు? యేసేపు పాపం విషయంలో ఎవరు దరిద్రుడు? యేసేపు పాపం విషయంలో దరిద్రుడు. పాపమును చూస్తే ఏం చేసినాడు? దాన్ని అసహించుకున్నాడు. ఎంతో తనకున్న పరిస్థితుల్లో అదే ఆదరణ కలిగిస్తుందేమో, అదే అతన్ని హెచ్చిస్తుందేమో, అదే అతన్ని ఓదార్స్తుందేమో అనే విధానములో అతను ఎదుకి ఆ పాపం అనేది వచ్చింది. చిచి చిచి, పరమనున్న దేవునికి నేను విరోధినైపోతా అని చెప్పేసి అని పాపం విషయంలో ఏమైనాడు? దరిద్రుడుగా, చేతకానివాడిగా, ముట్టుకోవటానికి కూడా ఇష్టపడని వాడిగా, చూడటానికి కూడా, తాకటానికి కూడా. పోతీఫరు భార్య అందం లేని బిడ్డ కాదు. ఆ యజమానుడు నమ్మి నాకు సమస్తాన్ని అప్పగించాడు, కానీ నిన్ను తప్ప అని చెప్పేసి అని అవసరమైతే శ్రమ, నింద అనుభవించడానికి ఇష్టపడినాడు, కానీ ఆ విషయం రాజీ పడలా. చూడండి, అది మరి ఈరోజు పాప విషయంలో మన దరిద్రులమా, ఐశ్వర్యవంతులమా? మనకు ఒక ఐశ్వర్యవంతుడు కనబడతాడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో. ఎవరతను? యవనుడు మంచి ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ కూడా గైకుంటున్న వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు, సాష్టాంగ పడినాడు. బోధకుడా, నీ వలనే పరలోక రాజ్యం దొరుకుతుందని నాకు తెలిసిందయ్యా. నేను కూడా పరలోకం పొందాలనుకుంటున్నానయ్యా. నేను కూడా, నాకు ఆ పరలోకం కావాలయ్యా. అయ్యా నన్ను ఏం చేయమంటా చెప్పు అని చెప్పేసి అని సాష్టాంగపడి, సాగిలపడి, వంగి నమస్కరించి ఆయన ఎదుట అడుగుతున్నాడు. సద్బోధకుడా అని మాట్లాడుతున్నాడు ప్రభువుని. సత్పురుషుడా అంటున్నాడు. ప్రభు అన్నాడు, దేవుడు ఒక్కడే తప్ప ఏ మనిషి కూడా సత్పురుషుడు కాదు కదా అని చెప్పినప్పుడు అదిరిపోయాడు. రైట్, మంచిదే, నీకు వచ్చిన ఆలోచన మంచిదే, నీకు వచ్చిన కోరిక మంచిదే, నువ్వు కలిగిన తలంపు మంచిదే. కనుక సరే బాబు, ధర్మశాస్త్రం ఉంది కదా, నీ పొరుగు వానిని ప్రేమించు, నీ పొరుగు వాని దానిని ఆశించవద్దు అని ధర్మశాస్త్రం గురించి చెబుతూ ఉంటే, అయ్యా నాకు చెప్పొద్దయ్యా ఏమన్నాడు? ఇవన్నీ కూడా నాకు బాల్యం నుంచి వాడికే అయ్యా,
ఇవన్నీ కూడా నేను మా అమ్మ ఏం చేసింది, అసలు ఆ పురుటుల నుంచి నాకు నేర్పించేసింది అయ్యా, కంఠోపదంగా నేను చేసేస్తానయ్యా, నాకు తెలుసయ్యా అని చెప్పేసి అని చెప్పొద్దయ్యా, ఇంకేమనుంటే చెప్పయ్యా అని చెప్పేసి అన్నాడు. ప్రభు అక్కడ రాయబడిన మాట, అతడిని ప్రేమించి ఏం చెప్పాడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకున్నది అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేశాడు, పరుగునే వెళ్ళిపోయి ఉన్నదంతా కూడా జక్కయ్యలాగా, మీ దగ్గర ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను 1కి 4 అంతలు అని చెప్పేసి అని పంచుకుంటూ వచ్చేసి ప్రభు పాదాల చెంత పడ్డా. ఏం చేశాడు, మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడి ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు రక్షణ పొందమంటే మనుషులు వ్యసన పడుతుంటారు, దేవుని సన్నిధికి రమ్మంటే వ్యసన పడుతూ ఉంటారు, దేవునితో సహవాసం చేయమంటే వ్యసన పడిపోతూ ఉంటారు. ఒక అగ్నిగుండం లాగా రగులుకుంటూ ఉంటుందన్నమాట. మాటికి నన్నే అడుగుతాడేంటి, మాటికి నన్నే పట్టించుకుంటాడేంటి, మాటికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అది నాలో పెట్టినాడు. ఈ విషయాన్ని గుర్తించాలి. వ్యసనపడి అది ఏం చేశాడంట, మిగుల ఆస్తి కలిగిన వాడు కనుక ఈ లోకాన్ని అమితంగా అనుభవించాలనుకున్న వాళ్ళు దేవుని దగ్గరకు రారు, దేవుని మాటను వినరు, దైవ చిత్తం వారు చేయరు, దైవ చిత్తానుసారంగా బ్రతకడానికి వారు ఇష్టపడరు. దేవుని దగ్గరకు వస్తే మేము పూలు పెట్టుకోకూడదేమో, దేవుని దగ్గరకు వస్తే సినిమాలు చూడకూడదేమో, దేవుని దగ్గరకు వస్తే అబద్ధాలు ఆడకూడదేమో, దేవుని దగ్గరకు వస్తే చెడ్డ పనులు చేయకూడదేమో, దేవుని దగ్గరకు వస్తే శరీర కోరికలు నెరవేర్చబడవేమో అని ఇలాంటి పాపిష్టి ఆలోచనలు తృణికమైన లేకుంటే తృణప్రాయమైన అల్పకాల పాప భోగం కోసం శ్రేష్టమైన దైవ రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవరిని గుర్తించాలి. గుర్తించినాడు మోషే, అల్పకాల పాపము భోగము అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. మరి అక్కడ మనం చదువుకున్న యాకోబు పత్రికలో ఉన్నాడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు. నువ్వు విశ్వాసమందు భాగ్యవంతుడిగా ఉండాలి తప్ప ఈ లోక ధనమును బట్టి కాదు. ఈ లోక ధనము తరిగిపోయేది, తుప్పు పట్టేది, చెమట కొట్టేది, పాడైపోయేది. ఇది ఈ సంవత్సరం ఉంటే మరుసటి సంవత్సరం ఉండదు. ఈరోజు కాసేపు నా దగ్గర ఉంటే మరుసటి రోజుకి మరొక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అశాశ్వతమైన దానికోసం మనం ఏం చేస్తున్నాము, మనం ప్రయాసపడుతున్నాం. అదే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనకి మొదటి 2 వచనాలు ఈ మాటలు కనపడుతుంది. చూడండి ఒకసారి. దప్పిగొని వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకపోయినను ద్రాక్షరసమును పాలను కొనుడి. చూడండి ఈ మాట కావాలి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు, సంతుష్టి కలుగు చేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. చల్లనా ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు రోకలు ఇచ్చెదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరచుకొందురు. ఈరోజు చేసే పరిస్థితి ఏమిటంటే ఇదే. దేవుని ఆత్మచేత నేను కూడా నడిపించబడాలి. దేవుని ఆత్మచేత మనము నివసించాలి. దేవుని ఆత్మచేత అనుదినము కూడా మనం బలపరచబడాలి. చూడండి ఎందుకు అలా చేస్తున్నారని ప్రభు వాపోతున్నాడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసముందు వారు ఎవరు భాగ్యవంతులు. నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావా, నీ చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు నివసిస్తావు, జీవిస్తావు. అంత మాత్రమే కాకుండా నీవు నీ తోటి వారిని కూడా బ్రతికిస్తావు, నీ తోటి వారిని కూడా బలపరుస్తావు, నీ తోటి వారిని కూడా దీవెనకరంగా మారుస్తావు. విశ్వాసం కలిగి ఉంటే, డబ్బులు కలిగి ఉంటే కాదు.
విశ్వాసమందు మనం ఏమవ్వాలి? భాగ్యవంతులు విశ్వాసము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడు ఉన్నాడనియు, ఆయన ఎదుగు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా ఎవడును ఆయనకిష్టుడు కాలేడు. విశ్వాసముతో ఇక్కడ మనం దేవుడు ఉన్నాడని సంఘముగా మనం కూడుకునటం వలన, ఆయన మాట వినటం వలన దేవుడు మన జీవితాలలో కూడా ఆయన కార్యాలు జరిగించుతాడని ఆ విశ్వాసముతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మనం చూడగలము, దేవుని సన్నిధిని అనుభవించగలవు. నీ ప్రాణము రిస్టోర్ చేయబడగలదు, సేద తీర్చబడగలదు.